మనకు సెంట్రల్ గవర్నమెంట్ గారు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 సీట్లు మేము పులివెందులకు అలాట్ చేస్తామని చెప్పినా కూడా 50 సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్నికి పంపించి అక్కడ ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న సామాగ్రిని గుంటూరు తరలిస్తున్నారంటే అంటే ఇక్కడ కొత్త సామాగ్రి కానీ సోమిత కానీ చంద్రబాబు నాయుడుకి లేదా? కేవలం రాయలసీమ పైన కక్ష సాధింపే, పులివెందుల పైన కక్ష సాధింపే అని మేము కోరుకుంటాను. సార్ కొంతమంది కూడా విమర్శిస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి రైతులకి బాధలు పట్టించుకోలేదు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాశీబొగ్గలో చనిపోతే కూడా పట్టించుకోకుండా వెళ్ళి కొంతమంది లండన్ వెళ్ళారు, కొంతమంది ఏమో దుబాయ్లో మ్యాచ్లు చూస్తున్నాడు లోకేష్ అని విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం సార్? వాస్తవమే. మనకు మొన్న వచ్చిన తుఫాను ముందైతే కన్నా తెలుగుదేశం పార్టీ మీడియా కానీ పచ్చమిడిగా చేసిన హడావుడి అంతా ఉంది. అంతే తుఫాను ముందు చేసిన హడావుడి తుఫాను తర్వాత బాధితుల్ని రైతులను ఆదుకోవడంలో, పంట నష్టపరిహారం అంచనా వేయడంలో, వాళ్ళకి నష్టపరిహారం అందించడంలో కూడా, కనీస నష్టపరిహారాన్ని కౌంట్ చేయడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. కేవలం చంద్రబాబు నాయుడు అబ్బాగుడు ఇద్దరు కూడా విదేశీ పర్యటనలతో జలసాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలను కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ కౌలు రైతులు కానీ పట్టించుకునే నాదుడే లేడు ఈ రాష్ట్రంలో.